హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ ఫ్రాక్ అనేది కట్ చేసి కుట్టేటప్పుడు తెలియకుండా ఏ విధంగా మిస్టేక్స్ అనేవి చేశాను, ఆ మిస్టేక్స్ని ఏ విధంగా సరి చేస్తానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా కవర్ చేస్తానో చెప్తాను. ఇక్కడ 2 మీటర్ల ఫ్యాబ్రిక్ని 4 వరుసలుగా వేసుకున్నాను. లెంత్ అనేది చూసుకోవాలి. నార్మల్గా మనకి ఇక్కడ లెంత్ అనేది పైన 5 ఇంచులు తీసేసి మనకి మిగతాది ఎంత కావాలో చూసుకోవాలి. ఇక టోటల్ లెంత్ అనేది 45 ఇంచులు తీసుకుంటున్నాను. పైన 5 ఇంచులు తీసేస్తే 40 ఇంచులు అనమాట. ఈ విధంగా చూసుకోండి. లేదు మాకు చాలా సింపుల్గా కుట్టడం రావాలి, ఇట్లా మాకు ఏ విధంగా 5 ఇంచులు తీసేయడం రాదు అని అనుకున్నట్లయితే మీరు నార్మల్ కుర్తీకి ఏ విధంగా మెజర్మెంట్ తీసుకుంటారో అదే విధంగా తీసుకోండి. కాకపోతే బోట్ నెక్ లాగా తీసుకోండి. అంటే నెక్ షోల్డర్ కలిపి 7 లేదా 7.5 మీ చెస్ట్ మెజర్మెంట్ బట్టి. అయితే 7 లేదా 7.5 తీసుకొని చంక భాగం కూడా 7.5 తీసుకొని నార్మల్ కుర్తీ మనకి మార్కింగ్ పెట్టేసుకొని పైన 5 ఇంచుల వరకు కట్ చేయండి. 5 ఇంచుల వరకు కట్ చేసుకొని మళ్ళీ దాని పైన హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. నాకు ఇది ఫస్ట్ అర్థం కాలేదు, పూర్తిగా కుట్టిన తర్వాత నాకు అర్థమైందనమాట. ఇది అంటే మిస్టేక్స్ అనేవి ఎవరైనా చేస్తారు, మనకు చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని చెప్పేసి నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ ఇలా చివర 4 ఇంచులను చూసుకోవడము, ఈ చెస్ట్ 9 ఇంచులు 10 ఇంచులను చూసుకోవడం, ఇదంతా ఏం అవసరం లేదు. నార్మల్ బోట్ నెక్ కుర్తీ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటారో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసి మీ మెజర్మెంట్కి తగ్గట్టుగా పెట్టేసి పైన 5 ఇంచులు కట్ చేయండి. ఒక 1 ఇంచు మాత్రం ఎక్స్ట్రా ఉంచుకోండి. పైన పట్టీ అనేది పెట్టాలి కదా, అది కొంచెం ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఇక్కడ మనకి నడుం పాయింట్ అనేది 14 లేదా 15 ఇంచులు తీసుకుంటాం కదా, అక్కడి వరకు మనకి ఎలాస్టిక్ అనేది రావాలన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అనేది కాకుండా చిన్న కటింగ్ అనేది పెట్టుకోండి. మీరు పైనుంచి కిందికి వస్తే క్రాస్ వస్తుంది అని డౌట్ ఉంటే కనుక మీరు కింది నుంచి పైకి ఎలాస్టిక్ వేయండి. అంటే నడుం భాగం నుంచి స్టార్ట్ చేసి పైకి వేయండి. ఎందుకంటే పైనుంచి కిందికి వేస్తే మనకు ఒక్కొక్కసారి క్రాస్ వస్తుంది, అంటే ఈక్వల్గా రాకపోవచ్చు. కాబట్టి కింది నుంచి పైకి వేయండి. అలా వేస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా, ఇది మీరు సరి చేసుకోవాల్సింది. ఇక్కడ చంక రౌండ్ మనకి వచ్చేసింది, నడుం పాయింట్ వచ్చేసింది. నెక్ డీప్ అనేది 5 ఇంచులు తీసుకుంటున్నాను. బోట్ నెక్లో స్క్వేర్ నెక్ 5 ఇంచులు అంటే బ్రాడ్గానే ఉంటుంది. ఇలా మనము కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. అయితే మరి హ్యాండ్స్ భాగాలు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే, అంటే ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్ బట్టి ఇక్కడ చంక రౌండ్ ఎంత ఉందో, అంటే కట్ చేసిన ముక్కనే నేను హ్యాండ్ భాగానికి కట్ చేశాను. అంటే చంక రౌండ్లో 2.5 ఇంచులు కట్ చేశాను కదా, ఆ భాగాన్నే నేను హ్యాండ్ భాగం దగ్గర తీసుకున్నాను. అలా కాకుండా చాలా సింపుల్గా కూడా మనము హ్యాండ్ భాగాన్ని కట్ చేసుకోవచ్చు. ఇక నడుం మార్కింగ్ వరకు అయిపోయింది కదా. ఇలా అయిన తర్వాత ఇక్కడ చిన్న కటింగ్ అయితే పెట్టేసుకోండి. మీరు ఇక్కడ నుంచి ఎలాస్టిక్ స్టార్ట్ చేసుకొని కింది నుంచి పైకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ మనకి బాడీ పార్ట్ అనేది అయిపోయింది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగా తీసుకోవాలి. ఇక్కడ ఈ చంక రౌండ్ బాగానే హ్యాండ్స్ కట్ చేస్తాను కదా, అలా కాదు. అలా కాకుండా ఏం చేయాలంటే సింపుల్గా మనం బుట్ట స్లీవ్స్కి ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటాము, 4 లేదా 5 ఇంచుల వరకు కుచ్చులు రావాలని చెప్పేసి అక్కడి వరకు స్ట్రైట్గా క్లాత్ మార్కింగ్ పెట్టేసుకొని తర్వాత మనం చంక రౌండ్ తీసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఆ చంక రౌండ్ తీసుకున్నది ఆ 4 ఇంచులు 5 ఇంచులు స్ట్రైట్గా వచ్చింది. అది షోల్డర్ వైపు నెక్ వైపు రావాలన్నమాట. రెండవది హ్యాండ్ లూజ్ వైపు రావాలి. చూడండి, ఇక్కడ 4 లేదా 5 ఇంచులు కదా, స్ట్రైట్ ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి మీరు చంక రౌండ్ తీసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ 5 ఇంచులు స్ట్రైట్ అనేది మనకి షోల్డర్ భాగము, నెక్ డీప్ అనేది భాగం. ఇక్కడ మీరు డబల్ ఫోల్డ్ వేసుకొని అక్కడ ఎలాస్టిక్ అనేది తీసేసుకోవాలన్నమాట. 2 వైపులా హ్యాండ్ లూజ్ వైపు నెక్ వైపు 2 వైపులా తీసేసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాస్టిక్ వేస్తే మీకు ఇంకా ప్రిల్స్ లాగా వస్తుంది. ఓకే, ఇలా మీరు హ్యాండ్ భాగాన్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ అంటే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎలాస్టిక్ ఎంత కావాలో చూసుకుని అంతా పెట్టేసుకుంటే మీకు ఇక్కడ ప్రిల్స్ లాగా వచ్చేస్తుంది. ఇలా మీరు హ్యాండ్ భాగం కూడా కట్ చేసుకోండి. మరి దీన్ని మన బాడీ పార్ట్కి ఏ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి, ఎక్కడి నుంచి మీకు ఇక్కడ మార్కింగ్ రావాలి అనుకున్నట్లయితే, మాకు నెక్ మరీ బ్రాడ్గా వద్దు అని అనుకున్నట్లయితే మీరు బాడీ పార్ట్ని డబల్ ఫోల్డ్ వేసి మార్కింగ్ అనేది పెట్టుకోండి. మనకి బోట్ నెక్ కాబట్టి నెక్ వెడల్పు అనేది 4 ఇంచులు ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 వైపులా ఇలా
ఫోల్డింగ్ వేసి జస్ట్ ఎలాస్టిక్ వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా మీరు హ్యాండ్స్ భాగం కుట్టుకున్న తర్వాత బాడీ పార్ట్కి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలంటే ఈ బాడీ పార్ట్ని డబుల్ ఫోల్డ్ వేసి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టేసుకొని నెక్ వెడల్పు అనేది 4 ఇంచులు ఉండే విధంగా చూసుకొని, అంటే సరి చూసుకోండి కరెక్ట్గా ఉందని అని చెప్పేసి. బోట్ నెక్ కాబట్టి నెక్ వెడల్పు 4 ఇంచులు, నెక్ డీప్ 5 ఇంచులు, ఇది స్క్వేర్ నెక్ అంటే బ్రాడ్గానే ఉంటుంది. అలా చూసుకొని సెంటర్ పాయింట్ నుంచి 4 ఇంచుల మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి చంక రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది సరి చేసుకొని మీకు ఇక్కడ చంక రౌండ్ ఎక్కడి వరకు వచ్చిందో అది కిందికి వచ్చే విధంగా స్ట్రైట్గా 4 లేదా 5 ఇంచులు ఉంచుకున్నారు కదా, అది నెక్ డెప్కి వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. అలా చూసుకొని జాయింట్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీది ఏ సైజ్ అయినా సరే, స్మాల్ అయినా, మీడియం అయినా, ఎక్సెల్ అయినా కూడా సేమ్ ఇదే మెథడ్లో మీరు కట్ చేసుకొని కుట్టండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఫస్ట్ జాయింట్ చేసిన తర్వాత నాకు ఎందుకో నెక్ అనేది బ్రాడ్గా అనిపించింది. మళ్ళీ హ్యాండ్స్ అనేది తీసేసి మళ్ళీ ఇక్కడ నేను ఈ విధంగా జాయింట్ అనేది చేశాను. మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఫస్ట్ వీడియో రాంగ్ ఏం చెప్పలేదు, కరెక్ట్గానే చెప్పాను. మిడిల్ పాయింట్ చూసుకొని మార్కింగ్ పెట్టమని చెప్పాను. ఇలా ఈ విధంగా చూసుకొని హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు చాలా సింపుల్గా షిరుడు లేదా ఎలాస్టిక్ కుర్తిని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ మీరు పూర్తిగా కుట్టిన తర్వాత లెంత్ అనేది చూసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.